అందరికి నమస్కారం అండి. మేము ఈ ప్యానెల్ లో ఈసీ మెంబర్స్ గా కాంటెస్ట్ చేసాము అండ్ వి ఆల్ వన్ బికాస్ ఐ థింక్ సాయి రాజేష్ పక్కన నిలబడినందుకు మమ్మల్ని కూడా గెలిపించేశారు అనుకుంటా. బట్ బేసికలీ లాస్ట్ టర్మ్ లో మేము చేసిన ప్రామిస్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వి వర్ ఆల్ వెరీ స్పెసిఫిక్. అందరం చాలా కష్టపడి ఫండ్స్ అవి సేకరించి వి స్టూడ్ అప్ టు ద ప్రామిస్. సో ఈసారి చేసిన 8 ప్రామిసెస్ మా అందరికి చాలా నచ్చినాయి కాబట్టి సాయి రాజేష్ అడగగానే మళ్ళీ వచ్చి నించున్నాం పక్కన. ఈ ప్యానెల్ సాయి రాజేష్ ట్రెజరర్ గా, విఎన్ఆర్ గారు ప్రెసిడెంట్ గా, సముద్ర గారు వైస్ ప్రెసిడెంట్ గా ఈ ప్యానెల్ చాలా ఆనందంగా ఉంది. అండ్ శైలేష్ చెప్పినట్టు 8 ప్రామిసెస్ మేము చేసాం. దానివల్ల ఈ రెజనేటింగ్ సక్సెస్, ఈ రెజనేటింగ్ విక్టరీ వచ్చింది అనుకుంటున్నాం. మమ్మల్ని ఓటీస్ గెలిపించిన అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఏం లేదు, లాస్ట్ టర్మ్ బాగా పనిచేసాం, ఈ టర్మ్ ఇంకా బాగా పనిచేస్తాం. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అందరికీ మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. అట్లాగే ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి ఆర్గనైజేషన్ అంటే ఎంప్లాయీస్ 24 క్రాఫ్ట్లో మొట్టమొదటి క్రాఫ్ట్ అనేది దర్శకుల సంఘం. ఈరోజు ఆ సంఘానికి అధ్యక్షునిగా మన ఆదిత్య గారు, అట్లాగే మన రామారావు గారు ప్రధాన కార్యదర్శిగా, సాయి రాజేష్ గారు డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోశాధికారిగా, ఇట్లా మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఫెడరేషన్ తరఫున పర్సనల్ ప్రత్యేక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నామండి. మరి వారందరినీ ఆహ్వానిస్తూ రేపు 24 క్రాఫ్ట్లో మొట్టమొదటి క్రాఫ్ట్ అయిన దర్శకుల సంఘంతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారికి కూడా మాలో కలుపుకొని మేము వారు మమేకమై ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం. వారిలో భాగంగా ఒక ఎగ్జిక్యూటివ్ సీనియర్ నుంచి, వారి దర్శకుల సంఘం నుంచి ఏ హెల్ప్ కావాలన్నా మా ఆర్గనైజేషన్ నుంచి మా ప్రధాన కార్యదర్శి, మా కోశాధికారి అందుబాటులో ఉంటారండి. ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. మంచిగా ముందుకు తీసుకెళ్ళి ఏవైతే ప్రామిస్లు చేసి ఉంటారో నిన్న మొన్న అందరం చేస్తాం, అవన్నీ కూడా నెరవేరాలని, అందరినీ కలుపుకొని కొత్త పాత కార్యవర్గాన్ని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లాస్ట్ 2 years వీరశంకర్ గారు ప్యానల్ అయినప్పటికీ దాంట్లో మంచి కార్యక్రమాలు చేయడానికి నేను సాయి రాజేష్ గారు అండి. చేసిన ప్రామిస్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక సంకల్పంతో ముందుకెళ్ళి మిగతా వాళ్ళకి ఏమి టెన్షన్ లేకుండా సాయి రాజేష్ గారు మళ్ళీ నెగ్గి మళ్ళీ ఒక ప్యానల్ వేసి, మీ గురువు ఆదిత్య గారు అంటే మీకంటే మాకు కూడా వేసి మళ్ళీ 8 బ్రహ్మాండమైన కార్యక్రమాలతో పాటు పాత కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సాయి రాజేష్ గారికి, మన ఆదిత్య గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ, ప్రతి విషయంలోనూ సార్ మేము ఆ ప్యానల్ ఈ ప్యానల్ లేదు సార్, మనందరూ ఒకటే. లాస్ట్ ఇయర్ ఎలా కష్టపడ్డాము, 4/27 ఎలా ఉన్నామో ఆ విధంగానే ఏ టైంలో ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా మనం ప్రతి విషయానికి మనం వెళ్ళాలి. ఈ అమ్మాయి కూడా లాస్ట్ ఇయర్ మీకు తెలుసు 23 డెత్లకి ఎవరినో శుభకార్యకాలు వెళ్తారు, డెత్లకి వెళ్ళారు. అటువంటి ఆ అమ్మాయి కూడా మన ప్యానల్ ఇప్పుడు ఈ ప్యానల్లోకి వచ్చింది. కానీ మన అందరం కలిసి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సభ్యులకి సాయి రాజేష్ గారి సహకారంతో, ఆదిత్య గారి యొక్క సారథ్యంలో, మన రామారావు గారు నేను కలిపి పనిచేసిన లాస్ట్ టైం ఉంటుంది. చాలా సౌమ్యుడైన, చాలా మంచిగా మాట్లాడతారు. కాబట్టి మేమందరం సభ్యులకి బ్రహ్మాండంగా చేస్తామని కోరుతూ చాలా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీఎఫ్డిఏ కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలండి. మరోసారి నన్ను ఈసీగా ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది గౌరవం మాత్రమే కాదు, బాధ్యత కూడా. లాస్ట్ టైం ప్యానెల్లో రాజేష్ గారు ఎన్నో కార్యక్రమాలకు, మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. రాజేష్ గారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారి దీంట్లో కలిసి పనిచేస్తూ సంస్థను మరీ ముందుకు తీసుకెళ్తూ, సభ్యుల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ అన్ని విధాలా ఎంకరేజ్ ముందుకు వెళ్తామనేసి పాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం అండి, ఈ సాంప్రదాయం చాలా గొప్ప సాంప్రదాయం అండి. అక్కడ నెగ్గిన తర్వాత డైరెక్ట్ గా వచ్చి గురువు గారికి దండ వేయటం అనేది, దాసరి గారికి దండ వేయడం అనేది చాలా చాలా ఈ సాంప్రదాయం ఈ డైరెక్షన్ సంఘం ఉన్నంత వరకు కంటిన్యూ చేయాలని, ఎవరొచ్చినా ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడూ కావాలి. థ్యాంక్ యూ అండి. ఇంతటి విజయాన్ని అందించిన మా టీఎఫ్డిఏ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎన్ని ప్యానల్స్ అనేది కాకుండా అలమలకం లేకుండా అందరూ అత్యధిక మెజార్టీ ఇచ్చారు. వాళ్ళందరికీ ముందు నమస్కారం. అలాగే ఈ విజయంలో పెద్దలు
మనం చెప్పిన వాళ్ళందరితో పాటు మాకు చదలవాటి శ్రీనివాసరావు గారు, మా ప్రసన్న గారు, అట్లాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని గారు, వీళ్ళందరూ కూడా వచ్చి సహకారాన్ని అందించి విజయాన్ని అందించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్యానల్ ఈ 2 సంవత్సరాలు అత్యద్భుతంగా పనిచేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఘన విజయం మా టిఎఫ్డిఏ సభ్యులందరిది. ముఖ్యంగా ఇలాంటి ఒక గొప్ప ప్యానల్ని సెలెక్ట్ చేసిన మా విఎన్ ఆదిత్యానికి, మా సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా తనతో ఎంత మంచి మనుషులు ఉండాలనేది ముందు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ముఖ్యంగా లాస్ట్ టైం కూడా సాయి రాజేష్ గారు, తనతో సపోర్ట్ చేసిన ఎస్కేఎన్ గారు, మైత్రి మూవీస్ కానివ్వండి, సితార్ ఎంటర్టైన్మెంట్స్ కానివ్వండి, మా శైలేష్ పనులు కానివ్వండి, సాగర్ కానివ్వండి, శ్రీరామ్ ఆదిత్య కానీ, ఇట్లా మా రామారావు, వీళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్గా వర్క్ చేశారు. ఈసారి అంతకంటే డబల్ టైంలో ఇన్స్పిరేషన్గా ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వాలనేంత గొప్పగా ఇన్వాల్వ్ అయ్యే విధంగా సాయి రాజేష్ గారు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతమందికి ఇంత ఇన్స్పిరేషన్ అయినందుకు. అలాగే సాయి రాజేష్ గారు నిజంగా మా అసోసియేషన్ సభ్యులందరికీ పెద్ద కొడుకు అయ్యాడు. ఈ అసోసియేషన్కి ఇంత మంచి మనిషిని తీసుకొచ్చినందుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీనిలో మేము అందరం భాగస్థులైనందుకు థ్యాంక్ యూ. నిజంగా ఇంత గొప్ప మేనిఫెస్టో నా చరిత్రలో చూడాల. మా దర్శకులు ప్రతి సభ్యుడు గర్వపడే విధంగా అంత గొప్పగా థింక్ చేశారు. మీరు నిద్రపోయి థింక్ చేశారో లేదో అసలు నాకు అర్థం, నిద్రపోయి ఉండరు ఆయన. ఏం చేస్తున్నారు ఈయన, ఇంతవరకు చెప్పలేదు ఏంటి అనుకున్నాం, కానీ తర్వాత నాకు చేతులు దండం పెట్టాలనిపించింది. సాయి రాజేష్ గారు అంత గొప్పగా థింక్ చేశారు. మా అన్నయ్యని ఇంత గొప్పగా ఘన విజయం సాధించి మా అందరికి కూడా వని తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మా టిఎఫ్డిఏ సభ్యులందరికీ, మా యూనిట్ అందరికి, మా రాంప్రసాద్ అన్నయ్య కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా కమిటీకి బ్యాక్ బోన్, టిఎఫ్డిఏకి వరం శ్రీ సాయి రాజేష్ గారు అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన్ని బేస్ చేసుకునే మేమంతా ఈ కమిటీలో నిలబడ్డాం. తర్వాత మా ప్రెసిడెంట్ ఆదిత్య గారు, ఆయనకున్న అనుభవం, పరిచయాలు, లౌక్యంతో సాయి రాజేష్ గారు అండతో ఈ టిఎఫ్డిఏకి ఫండ్స్ తీసుకొస్తారని, టిఎఫ్డిఏ సభ్యులకి ఎంతో మేలు జరుగుద్దని, టిఎఫ్డిఏ స్థాయి కూడా పెరుగుద్దని మేము 100% నమ్మాము. అలాగే సాయి రాజేష్ గారు ఇచ్చిన 8 హామీలు నెరవేర్చడానికి మా కమిటీ మొత్తం ఆహర్నిశలో కృషి చేస్తుందని నేను మన గౌరవ టిఎఫ్డిఏ సభ్యులకు హామీ ఇస్తున్నాను. మా కమిటీ గెలుపుకి సహకరించిన ఎన్ శంకర్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, రామ్ ప్రసాద్ గారు, మెహర్ రమేష్ గారు, చంటి గారు, ఇంకా ఎవరైనా మర్చిపోయింటాం క్షమించాలి. అందరికీ కృతజ్ఞతలు. టిఎఫ్డిఏ సభ్యులకి థ్యాంక్స్.